బాధ్యతాయుతమైన వేడుకలు. నిజానికి మనకు సెలబ్రేషన్ అనేటప్పటికి తాగడము, తినడము, ఫ్రెండ్స్ తోటి లేకపోతే ఎక్కడికైనా ట్రావెల్ చేయడము ఇట్లనే ఆలోచిస్తుంటాను సాధారణంగా. జనరల్‌గా 100కి 97% ఆ విధంగానే చేస్తారు. అయితే నాకు కొద్దిగా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ లేదంటే కొద్దిగా జాబ్ ఇష్యూస్ ఇవన్నీ లేకపోతే లైఫ్ పార్ట్నర్ నాకుంటే, అంటే నాకు ఈ 14th ఫిబ్రవరికి ఆ టైంకి లవరు లేదనంటే ఇట్లాంటి సెలబ్రేషన్‌లో టెంపరరీ హుకప్స్ నాకు అట్లా ఇంట్రెస్ట్ లేదు. అట్లా ఇష్టం ఉండదు. ఒకవేళ నాకు లైఫ్ పార్ట్నర్ ఎవరన్నా లవర్ ఉంటే, నాకు నచ్చిన అమ్మాయి నాతో పాటు ఉంటే, ఆ రోజు మెడిటేషన్ చేసి బుద్ధ టెంపుల్‌కో లేకపోతే శివాలయానికో వెళ్ళి, ఆ తర్వాత ఈ చారిటీ అట్లాంటి యాక్టివిటీస్ చేసి, లేకపోతే సర్వీస్ అంటే అన్నదానం ఇట్లాంటి యాక్టివిటీస్ చేయాలని ఉండే. అది ఈ ఇయర్ కూడా నాకు పాసిబుల్ కాలేదు. కొన్ని నా పర్సనల్ ఇష్యూస్‌లో పడి నేను దేనికి టైం ఇవ్వలేకపోయినా, నాకు అది వీలు కాలేదు. ఎప్పుడు వీలవుతుందో ఆ భగవంతునికి తెలుసు. కాకపోతే ఏందంటే, అవకాశం ఉన్నోళ్ళు ఈ చారిటీ అండ్ సర్వీస్‌లో కూడా మీరు డేని స్పెండ్ చేయండి. తినడం, తాగడం అనేది మనం ఎవ్రీ సండే చేస్తూనే ఉంటాం. డబ్బున్నోళ్ళు లేదంటే ఫెస్టివల్స్ వస్తుంటాయి. ఇది ఇయర్‌కి బిగినింగ్ కదా! మన సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్, మన సెల్ఫ్ హ్యాపీనెస్సే కాకుండా ఇతరులకు ఇప్పుడు అది పొందలేనోళ్ళు ఉంటారు కదా! వాళ్ళకేదైనా సర్వీస్ చేయాలి. అది చాలా మంచి ఎనర్జీ ఇస్తది. పాజిటివ్ ఎనర్జీ. అది మనం ఇయర్‌ని మరింత సక్సెస్‌ఫుల్‌గా ఇంకా గ్రేట్‌ఫుల్‌గా మనం లీడ్ చేయడానికి అది చాలా హెల్ప్‌ఫుల్ అయితది. అవకాశం ఉన్నోళ్ళు ఆ విధంగా చేయండి. నేను అవకాశం ఉంటే తప్పకుండా చేస్తుంటా అట్లా.